విషయం అందరికీ తెలుసుంటుంది. మా పట్ల పోలీసులు కానీ ఏపీఎంసీ మెంబర్స్ కానీ ఎలా బిహేవ్ చేశారో మీ అందరికీ ఆల్రెడీ సోషల్ మీడియాలో అందరూ చూసుంటారు. మేము టెర్రరిస్టులమో లేకపోతే రౌడీ షీటర్లమో కాదండి. మమ్మల్ని రోడ్ల మీద ఈడ్చుకెళ్ళి ఇలా బిహేవ్ చేసి నా బట్టలన్నీ చింపి నా గాయాలన్నీ ఇలా చేసుకుంటూ మేము ఎవరమో కాదండి, వైద్య విద్య అందించే వాళ్ళం. మాకు ఎప్పటి నుంచి ఈ సమస్య 13 నెలలుగా సాగుతుందండి. ఈ సమస్య దాదాపు రాష్ట్రంలో 1500 మంది విద్యార్థులు ఆగిపోయారు. ఒకసారి ఆలోచించండి, నిజంగానే మీరు వైద్యాన్ని ప్రజలకు అందించాలనుకుంటే 1500 మంది విద్యార్థులు సొసైటీలోకి వస్తే ఎంతమందికి వైద్యం అందుతుంది? అది మీరు ఆలోచించండి ఒకసారి. అంతమందిని మీరు ఆపేసి మీరు వైద్యాన్ని అంటే దూరం చేస్తున్నారు ప్రజల నుంచి తప్ప ఏం చేయట్లేదు. నాకు ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అన్ని ఆ రిజిస్టర్ అనే అతనే నాకు సంతకం పెట్టి నువ్వు 1 సంవత్సరం చేస్తే చాలు అని చెప్పి ఇచ్చారు. ఆ సంవత్సరం చేస్తే చాలు అని చెప్పి ఇచ్చిన తర్వాత కూడా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ నువ్వు ఇంకో సంవత్సరం చెయ్యాలి అని చెప్తే దేని బేసిస్ మీద మేము చేస్తాం? ఎన్నో మీటింగ్లు జరిగాయి. బాడీ ఫామ్ అయిన తర్వాత చైర్మన్ గారు వచ్చారు. చైర్మన్ గారు మాకు సానుకూలంగా మాట్లాడుతున్నాము, నీ వైపు అంతా ఉంది, మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రెస్ మీట్లోనే చెప్పారు, పేపర్ దీంట్లో ఇచ్చారు, అన్నిట్లోనే ఇస్తున్నారు, సానుకూలంగానే ఇస్తున్నారు. కానీ అక్కడ పని మాత్రం జరగట్లేదు. అడుగుతుంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటున్నారు. మేము ఇండియాకి వచ్చిన తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసి మమ్మల్ని ఢిల్లీకి పిలుస్తారు. ఢిల్లీకి పిలిచి అక్కడ మా డిగ్రీలు మా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు. ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? ఆల్రెడీ వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మేము రాష్ట్ర ఏదైతే మేము తెలంగాణ అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఆంధ్ర వన్ అయితే ఆంధ్ర మెడికల్ కౌన్సిల్కి నేను వచ్చి ఇక్కడ నేను చూపిస్తే వీళ్ళు మళ్ళా వెరిఫికేషన్ చేసి మాకు ఇంకొక 1 year అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారు, ఇంటర్న్షిప్ చేయండి అని. ఆ 1 year అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాతే కదా ఇచ్చారు. అంటే మీరు పని చేయించుకునేటప్పుడు వెరిఫికేషన్లు, మేము మాకు కావాల్సిన పిఆర్ అడిగినప్పుడు మాత్రం మీరు మళ్ళీ వెరిఫికేషన్ అంటారు. మీరు మా డాక్యుమెంట్స్ అన్ని మాకు ఇవ్వకుండా, మా పిఆర్లు మాకు ఇవ్వకుండా, మా ముందు బ్యాచ్ వాళ్ళకి ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చి వాళ్ళని పిఆర్ల దగ్గర ఆపి ఇబ్బంది పెడుతున్నారు. నేను రీసెంట్గా రిలీవ్ అయిన వాళ్ళకి ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా అసలు ఇంటర్న్షిప్ చేసినట్టే గుర్తింపు ఇవ్వకుండా పెడుతున్నారు. మా తర్వాత వచ్చిన బ్యాచెస్ వాళ్ళకి ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయండి అంటున్నారు. ఎన్ఎంసీ అన్ని రాష్ట్రాలకి ఒకటేనండి, ఒకటే ఎన్ఎంసీ ఉంటుంది. అది అన్ని రాష్ట్రాలకి ఒకటే గైడ్లైన్స్ ఇస్తుంది. అన్ని రాష్ట్రాలు కూడా ఆ గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అడుగుతుంటే మేము ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నామని అంటున్నారు. మరి ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నప్పుడు అందులోని నాకు అర్థం కాలేదు, మేము మళ్ళీ ఎన్ఎంసీని సంప్రదించాలి అంటే అన్ని రాష్ట్రాలకు అర్థమవుతున్న ఎన్ఎంసీ గైడ్లైన్స్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అప్పుడు లోపం ఎవరిలో ఉంది? మీరు ఎందుకని దీన్ని చదవలేక, అంటే మీకు అక్కడ ఇచ్చిన ఎన్ఎంసీ గైడ్లైన్స్ క్లియర్గా చదవడానికి ఏంటి ఇబ్బంది? పోనీ మీకు అంతగా అర్థం కాలేదంటే బయటకు వచ్చి మాట్లాడండి, లేకపోతే మా తరపున ఎవరినో ఒకరిని కూర్చోబెట్టి మాట్లాడించండి. మేము మాట్లాడతాం లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదా ఎన్ఎంసీకి వెళ్తున్నారు అంటున్నారు. ఎన్నిసార్లు వెళ్తారంటే దాదాపు కౌన్సిల్ ఫార్మ్ అయిన తర్వాత ఇంచుమించు ఒక 5 సార్లు మేము ఎన్ఎంసీని సంప్రదించామని చెప్పారు. రిజల్ట్ మాత్రం ఏమీ లేదు. నిన్నటి వరకు సానుకూలంగా ఉందని చెప్పి ఆ నోటీస్ చూపించండి. ఏపీఎంసీ వాళ్ళే ఈ నోటీస్ ఇచ్చారు. ఎవరెవరికి 1 సంవత్సరం వేయాలి, ఎవరెవరికి 2 సంవత్సరాలు వేయాలి, ఎవరెవరికి 3 సంవత్సరాలు ఉంటుంది, ఏం క్రైటీరియా ఫాలో అవ్వాలని ఎన్ఎంసీ కిందన చైర్మన్ గారి సంతకం ఇది. ఇవన్నీ ఫాలో అయిన తర్వాత మళ్ళీ నిన్న మీటింగ్లో మినిస్టర్ గారిని కలిసాము, మళ్ళా ఎన్ఎంసీని సంప్రదించాలి అంటున్నారు. చైర్మన్ గారు మీరు ఎన్ఎంసీ సలహాదారుడే కదా, ఇప్పుడున్న చైర్మన్ గారు వన్ ఆఫ్ ది ఎన్ఎంసీ మెంబర్ అడ్వైజర్. ఇతను ఫోన్ మాట్లాడినా సరిపోతుంది, లేకపోతే అక్కడ వాళ్ళతో సంప్రదించి ఒక మెయిల్ పెట్టినా సరిపోతుంది. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ అనేది పెద్ద ఇబ్బంది కాదండి. దానికి డైరెక్ట్గా ఎన్ఎంసీకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది మా టైంని వేస్ట్ చేసి సంవత్సరానికి ఒకసారి జరుగుతుందండి నీట్ ఎగ్జామ్. మాకు అప్లికేషన్లు అయిపోయిన తర్వాత ఇలాంటి నోటిఫికేషన్లు ఇస్తే మేము మళ్ళీ ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలి నీట్ పీజీకి ఎగ్జామ్ రాయడానికి. ఇవన్నీ మా టైం వేస్ట్ చేయడానికి తప్ప, పోనీ మేము ఏదైనా కోర్టులోని కేసు వేసి దాని గురించి మాట్లాడదాము అంటే ఆ కోర్టు కేసు కూడా సరైన ఇది లేనందువలన ఈ డెసిషన్ని ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డుకే వదిలేస్తున్నామని కోర్టు ఆర్డర్ వచ్చిందే కానీ మీ వైపు న్యాయం ఉంది, మీరు కేసు గెలిచారు అని ఎక్కడ ఇవ్వలేదు. కానీ దాన్ని వీళ్ళు ఎలా మార్చారు? మేము కేసు గెలిచామని చెప్పి మాట్లాడుతున్నారు. పాత సర్క్యులర్స్ని కోర్టులోని ప్రవేశపెట్టి వాళ్ళ వైపు తప్పు ఉందని చెప్పి మమ్మల్ని చూపిస్తున్నారు. ఇది నిజంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే అసలు ఎఫ్ఎంజీల విషయం అనేది రాష్ట్రంలో ఎవ్వరికీ అవగాహన లేదు. అవగాహన లేనప్పుడు దాని గురించి మినిమం ఫస్ట్ స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడండి. ఈ నిన్న కూడా మీటింగ్ జరిగింది, సాయంత్రం మీ గురించి మాట్లాడారు, ఇదంతా పొలిటికల్ వైపు వెళ్తుంది కాబట్టి 2-3 నెలలు టైం పడుతుంది అంటున్నారు. మా బాధలు వినడానికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నామే తప్ప
మేము ఏ పొలిటికల్ పార్టీకి నేను దీని తరపున ఉన్నాను దాని తరపున ఉన్నానని నేను చెప్పట్లేదండి. మా బాధలు వినేవారు లేరండి. ఇదే గవర్నమెంట్ మాకు పాజిటివ్గా స్పందించి మా ముందుకు వస్తే మేము ఎందుకండి ఇలాంటివన్నీ చేస్తాము? మా బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు కాబట్టి మా బాధలు ఎవరు వింటే వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నామండి.